యావత్ భారతదేశం కూడా ఒకే మాట చర్చిస్తా ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సీఎంలతో ఏం మాట్లాడతారు అనే అంశమే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిన పరిస్థితి కనబడతా ఉంది. అన్ని రాష్ట్రాల సీఎంలతోని ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సుమారు 6 గంటల 30 నిమిషాలకి అందరితోని మాట్లాడనున్నట్టుగా కనబడతా ఉంది. ఏ రాష్ట్రంలో ఎంతవరకు ఇంధన కొరత ఉంది? అసలు ఏ విధంగా ఉంది? రాష్ట్రాల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది? ఏదైతే యుద్ధం కారణంగా ఏదైనా రాష్ట్రం ఇబ్బందులు పడతా ఉందా? ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారా? అనే అంశాలపైన చర్చించే అవకాశాలైతే కనబడతా ఉన్నాయి. ఇప్పటికే భారతదేశంలో ఎటువంటి ఇంధన కొరత లేదు అన్నట్టుగా ఇటు అధికారులు కూడా చెప్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు ఎల్‌పీజీ సిలిండర్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, ఇంధనాలు ఏవైతే ఉంటాయో వాటిని కొరత లేకుండా నిలువలైతే ఉన్నాయి. ఇంకొక నెల రోజులైనా ఈ నిల్వలు సరిపోతాయని కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది. అదేవిధంగా ఇప్పటికే అనేక నౌకలు కూడా ఎల్‌పీజీకి సంబంధించి, పెట్రోల్‌కి సంబంధించి కూడా నౌకలు కూడా ఇండియాకి చేరిన పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఏ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది? టీమ్ ఇండియా స్ఫూర్తితోని ముందుకెళ్ళాలి అంటే రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అంశాలపైన ముఖ్యంగా చర్చించే విషయం అయితే కనబడతా ఉంది. అయితే తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఈ రాష్ట్రాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం. కొంత ముఖ్యంగా తెలంగాణలో పెట్రోల్ కొరత ఉన్నట్టుగా మనం గత 4 రోజుల నుండి అయితే చూస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఇది తాత్కాలిక కొరత మాత్రమే అని పెట్రోల్ బంకులు అయితే చెప్తా ఉన్నారు. ఏదైతే పెట్రోల్ డీలర్స్ ఎవరైతే ఉంటారో, యాజమాన్యం ఎవరైతే ఉంటారో వాళ్ళ మధ్యలో ట్రాన్సాక్షన్ సంబంధించిన కొంత ఘర్షణ ఉండడం వల్ల వీళ్ళేమో కొంత అమ్మిన తర్వాత పెట్రోల్‌కి డబ్బులు ఇస్తామని చెప్తున్న బంక్ ఓనరు, లేదు ముందే డబ్బులు ఇవ్వాలి అంటున్న ఏదైతే ఇంధన సప్లై చేసే అధికారులు వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ అంశాన్ని కూడా తాత్కాలికం మాత్రమే చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే మిగతా రాష్ట్రాల పరిస్థితి ఏ విధంగా ఉంది? రాష్ట్రాలలో మరి ఇంధనాలు కావచ్చు, లేకుంటే రాష్ట్ర భద్రతకు సంబంధించి ముఖ్యంగా ఈ ఇతర దేశాలు ఏవైతే ఉన్నాయో, ఇతర దేశాలు కూడా మన భారతదేశం మీద కూడా కొంత కన్నేసిన పరిస్థితి కనబడతా ఉంది. మన చుట్టుపక్కల కూడా అనేక దేశాలు కూడా భారతదేశాన్ని ఏ విధంగా చేద్దాం, ముఖ్యంగా పాకిస్తాన్ లాంటి దేశాలు కూడా మన భారతదేశం వైపు చూస్తూ ఉంది. కాబట్టి ఏ రాష్ట్రంలో కూడా అనుమానితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా భద్రతా అధికారులు అయితే ఫోకస్ చేయాలి అనే అంశం అయితే తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మనం చూస్తూ ఉన్నాము, టెర్రరిస్ట్కి సంబంధించిన వాళ్ళతో లింకులో ఉన్న మహిళ కూడా దాదాపుగా 14 మంది ఆ మహిళ కూడా ఇటు పోలీస్ వాళ్ళకి చిక్కిన పరిస్థితి కనబడతా ఉంది. అలాంటి పరిణామాలు వేరే రాష్ట్రంలో చోటు చేసుకోకుండా అలాంటి అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని మరింత భద్రత పెంచే విధంగా ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్టు కూడా కనబడతా ఉంది. రాష్ట్రాలలో స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, రాష్ట్రాలలో విధి విధానాలు ఏ విధంగా నడుస్తూ ఉన్నాయనే అంశాలపైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇటు సీఎంలతో మాట్లాడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అదేవిధంగా ఇటు సీఎం ప్రతి రాష్ట్రంలో ఉన్న సీఎంలు కూడా ఇటు ప్రధానమంత్రి ఏం మాట్లాడబోతా ఉన్నారని కూడా వెయిట్ చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. ఖచ్చితంగా మన దగ్గర ఉన్న స్థితిగతిని ప్రధానమంత్రికి చెప్పాలి అనే విధంగా ఇటు సీఎంలు కూడా సిద్ధమవుతున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. మొత్తానికి యావత్ భారతదేశం కూడా ఐక్యమత్యంగా ఉండాలి, టీమ్ భారత్ స్పిరిట్తో ముందుకెళ్ళాలి. ముఖ్యంగా కరోనా లాంటి అంటే ఆ కరోనా డేంజర్ లాంటి వైరస్ వ్యాపించినప్పుడు కూడా మనం అందరం కూడా ఎలా ముందుకెళ్ళామో ఇలాంటి ఏవైతే సంక్షోభాలు ఏర్పడినప్పుడు కూడా ఇలాంటి యుద్ధ వాతావరణంలో కూడా అందరం ఒకటై ఏ రాష్ట్రంలో కూడా ఏ ప్రజలకు కూడా ఇబ్బంది కాకుండా ముందుకు తీసుకెళ్లాలని ధ్యేయంతోనైతే ఈ చర్చలు అయితే ఉండబోతున్నట్టు కూడా క్లియర్ కట్గా తెలుస్తూ ఉన్నాయి. మరికొన్ని భద్రత సంబంధించి కూడా అంశాలతోని సీఎంలతోనైతే ఇటు ప్రధానమంత్రి మాట్లాడే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. భద్రత ఎక్కడ కూడా వైఫల్యం కావద్దు, ఖచ్చితంగా ఇక్కడ మనం ఉన్న డిఫెన్స్ ఏదైతే ఉందో భారతదేశ డిఫెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు. అలాంటి వాటిలలో ఎక్కడ కూడా నెగ్లెన్సీ అసలు ఏ రాష్ట్రాలు కూడా చేయకూడదు. ఇలానే మనం ముందుకు సాగాలి అంటే మన ఐకమత్యంగా ఉండాలి అన్నట్టుగా మరోసారి ఐక్యమత్యం మహాబలం అని అంటారు. వాటిపైన అంటే అందరం ఐకమత్యంగా ఉండాలనే అంశం పైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రతి ఒక్క సీఎంతో మాట్లాడి అక్కడున్న పరిస్థితులను తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేయబోతా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. అయితే ఇంకేమైనా ప్రకటిస్తారా అంటే లాక్డౌన్ ప్రకటిస్తారా అనే విషయాలపైన కూడా కొంత చర్చలు అయితే జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా మరోసారి లాక్డౌన్ రాదు అని కూడా ఇటు కేంద్ర ప్రభుత్వం అయితే చెప్తా ఉంది. నరేంద్ర మోడీ మొన్న
పార్లమెంట్లో చేసిన వ్యాఖ్యలకు గాను చాలామంది మీడియా ఛానల్ ఇక లాక్డౌన్ వస్తుంది, లాక్డౌన్ ఇక పెడతారు అనే వార్తలు కూడా ప్రచారం అయితే చేయడం అయితే జరిగింది. కానీ వాటిలో ఎటువంటి వాస్తవాలు లేవు అని కూడా కేంద్ర ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చిన పరిస్థితి కనబడతా ఉంది. ఆ అంశాల మీద కూడా చర్చ జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. లాక్డౌన్ ఉండే పరిస్థితి అయితే భారతదేశంలో లేదు. ఇటు ఇంధన కొరత లేదు, ఇటు పెట్రోల్ డీజిల్ లాంటి కొరతలు లేవు, గ్యాస్ లాంటి కూడా కొంత కొరతలు లేవు. కాకుంటే ఏవైతే మనకు రావాల్సిన సప్లై ఏవైతే ఉందో అవి కొంత ఇబ్బంది అవుతా ఉన్నాయి. కాబట్టి ఏదైతే ప్యానిక్ కాకుండా ప్రజలు ఒక ప్లాన్తో ముందుకెళ్ళాలి అనే అంశాలపైన కొన్ని గైడ్లైన్స్ తీసుకొచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. మరి చూడాలి ప్రధానమంత్రి మరి సీఎంలకి ఏ విధమైన దిశానిర్దేశం చేస్తారనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి కనబడతా ఉంది. యావత్ భారతదేశం కూడా ఈ అంశం మీదనే ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తా ఉంది.